శనగపప్పులు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మీకు. ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పు అయితే నానిపోయిందండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు పప్పును చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్లాస్ బెల్లాన్ని దాంట్లో వేసుకుని పప్పు బెల్లం 2 కలిసి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ పై పెట్టుకుని దాన్ని ఉడికించుకోవాలి. ఆ పాకం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తుంది అమ్మ. ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదా, అర గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు వరిపిండి, అర గ్లాసు వరి నూక తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దలా చేసుకుని కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలు కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. అర గ్లాస్ వేసాం కదండి మినపప్పు. అర గ్లాస్ పిండిని మనం తడిపి పెట్టుకున్న వరిపిండి వరి నూకలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెతో వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా పిండి వేసుకుంటే ఈ విధంగా తేలుతుంది. అప్పుడు పిండి కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు బూర్లు వేసుకుందాం. అమ్మ బూర్లు అయితే చాలా బాగా వేస్తుందండి. ఏగిపోయే తీసేస్తున్నాను. బూరెలు వేగిపోయి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నూనెలో వేగుతుంటే తినాలని అనిపిస్తుంది చూడండి.
మీకోసం మళ్ళీ చూపిస్తుంది అమ్మ. ఉండను పిండిలో ముంచి జాగ్రత్తగా వేసుకోవాలి. మినపప్పు బూరెలు ఎలా తయారు చేసేది చూసారు కదా, ఈ విధానంగా తయారు చేసుకోవాలి. ప్రకారంగా వస్తే ఇలా వస్తాయండి, బాగా ఉంటాయండి. బూరెలు ట్రై చేయండి.